దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారా? మనమందరం కూడా పరలోకానికి వెళ్ళేటటువంటి విశ్వాసములు సిద్ధపాటులో అందరం కూడా బాగుండాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 12వ అధ్యాయము 22వ వచనం మరియు 32వ వచనం చదువుదాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 22వ వచనం 32వ వచనం. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లా నేను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణము గూర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గూర్చేయనను చింతింపకుడి. చెప్పారండి. చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, చదవబడిన యొక్క లేఖన భాగాలు మనం ఆలోచిస్తే 22 నుంచి 34 వరకు సుమారు ఆ మధ్యలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఆలోచిస్తే, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో చెబుతున్నటువంటి మాట, ఈ లోకంలో మానవులందరికీ కూడా కొన్ని చింతలు ఉంటాయి, బాధలు, ఆలోచనలు, ఆందోళనలు. ఏంటంటే ఏం తినాలి, ఎలా సంపాదించుకోవాలి, ఏం కట్టుకోవాలి, ఎలా బ్రతకాలి, ఈ అనారోగ్యం ఎలాగా నయమవుతుంది, ఈ ఆర్థిక సమస్య ఎలా పోతుంది, ఇంట్లో పిల్లల పరిస్థితి ఏంటి, కుటుంబం పరిస్థితి ఏంటి, ఉద్యోగం పరిస్థితి ఏంటి, ఇలా భూ సంబంధమైన వాటి విషయాన్ని మనం మనసులో పెట్టుకొని వాటి గురించిన చింత బాధపడుతూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, మీ దేహమును గురించి చింతించొద్దు. చిన్నమంద భయపడకుడి అంటున్నాడు. చిన్నమంద భయపడకుడి అంటున్నాడు. తను నమ్మిన విశ్వాసులతో, తన మందగా, తన గుంపుగా, తన వారుగా ఉన్నటువంటి వారితో చెబుతున్నటువంటి మాట, చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. రాజ్యం. ఏ రాజ్యము? మనం చూసింది కేవలం భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క లోకాన్ని, భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులనే. ఈ లోకంలోనే అన్నము, ఆనందము, సమస్తము ఈ లోకంలో కొన్ని దొరుకుతున్నాయి కదా. మరి ఇవి ఎంతకాలం దొరుకుతాయి? కొంతకాలమే దొరుకుతాయి, శాశ్వత కాలం దొరకవు. ఈ కొద్ది కాలం దొరికే వాటి కోసం మనం చింతపడుతున్నాము. ఈ కొద్ది కాలం ఉండే దేహం కోసం మనం ఆలోచిస్తూ బాధపడుతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, మీకు రాజ్యమును అనుగ్రహించుటకు తండ్రికి ఇష్టమై ఉన్నది అని అంటున్నాడు. రాజ్యం అనే మాట వాడుతున్నాడు. రాజ్యము, పరలోక రాజ్యము, దేవుడుండే రాజ్యము, శాశ్వతమైన రాజ్యము, ఆకలి లేని రాజ్యము, మరణం లేని రాజ్యము, బాధలు లేని రాజ్యము, ఆనందం మాత్రమే ఉండే రాజ్యము, ఎప్పటికీ శాశ్వతంగా దేవుడితో పాటు దేవుని బిడ్డలుగా ఉండేటటువంటి రాజ్యము. ఆ రాజ్యము ఇవ్వడానికి దేవుడు ఇష్టపడి ఉన్నాడు అని ప్రభువైన క్రీస్తు చెప్తున్నాడు. చూసారా, దేవుడు ఎంత మంచివాడు. ఆయనను నమ్మిన వారికి దేవుడు తెలియచేస్తున్న మాట ఏంటంటే, ఈ భూమిని మించినటువంటి సంగతులు ఉన్నాయి పరలోకంలో. ఈ కొద్ది జీవితంలోనే, ఈ చిన్న జీవితంలోనే ఇన్నిన్ని ఉంటే, ఈ అల్పకాలంలో ఉన్నవే ఇలాగుంటే, ఇక శాశ్వత కాలంలో ఉండబోయే ఎట్లా ఉంటాయి? వాటిని వెతకండి, వాటిని ఇవ్వడానికి దేవుడికి ఇష్టమై ఉంది అంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్న శ్రమలు, బాధలు, అనారోగ్యాలు, హింసలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ తాత్కాలికమైనవి. వీటిల్లో జయము అనుగ్రహించే దేవుడు మనకున్నాడు. పరలోకాన్ని అనుగ్రహించే దేవుడు మనకున్నాడు.
ఈ సమస్యలను చూడొద్దు, పరలోకాన్ని చూడమంటున్నాడు. ఈ అల్పకాల జీవితంలో ఉన్న బాధల గురించి ఆందోళన పడొద్దు. దేవుడికి శాశ్వతమైన మంచి నిత్య జీవము, మంచి జీవితం ఇచ్చే పరలోకము, ఆ పరలోకంలో మనల్ని ఉంచాలన్న ఆలోచన ఉంది అంటున్నాడు. కాబట్టి ఆ పరలోకాన్ని, ఆ నిత్య జీవాన్ని, ఆ నిత్య రాజ్యాన్ని మనం పొందడానికి మనం ప్రయత్నం చేయాలి, ఆలోచించాలి. ఆ రాజ్యం పొందడానికి మనం ప్రార్థనా జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి ప్రభు ద్వారా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. చిన్న మంద భయపడకూడి అంటున్నాడు. ఈ లోకంలో లేనివి చూసి భయపడతాము, లేనివి లేవనుకొని భయపడతాము, అబద్ధాలను, అనుమానాలను మనం ఆలోచించి భయపడతాం. భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు చెబుతున్నాడు, సత్యమైన దేవుడు చెప్తున్నాడు, అబద్ధం ఆడని యేసు ప్రభు చెప్తున్నాడు, చిన్న మంద భయపడకూడి, మీకు రాజ్యం అనుగ్రహించడానికి తండ్రికి ఇష్టమై ఉంది. కాబట్టి సమస్తము దేవుడు కనుచూపు దృష్టిలో ఉంది. మనం ఆయన చేతుల్లో ఉన్నాము, ఆయన వారమై ఉన్నాము. ఆయన పాదాలు పట్టుకొని ఎల్లప్పుడూ నడుస్తుంటే, ఆయనను ఆశ్రయించి నడుస్తుంటే ఎల్లప్పుడూ కూడా దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క దయ, దేవుని యొక్క ప్రేమ మన మీద ఉంది కాబట్టి సజీవుల లెక్కలో ఉన్నాము, రక్షణలో ఉన్నాము. ఆయన నామాన్ని ఆయన మనకిచ్చాడు, విశ్వాసాన్ని ఇచ్చాడు కనుక కొనసాగుతున్నాం. భయపడాల్సిన అవసరము లేదు. ధైర్యముగా ఉండాలి. దేవుడు ఉన్నాడు మనకి, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, అవును తండ్రి. చిన్న మంద భయపడకూడి అన్నావు. అవును తండ్రి, నీవు ఉన్నావు. మా ధైర్యము నువ్వే, మా విశ్వాసము నువ్వే, మా బలము నువ్వే, మాకు జయమిచ్చేవాడవు నువ్వే, మమ్మల్ని ముందుకు నడిపించే శక్తిమంతుడవు నువ్వే. అందుని బట్టి స్తుతిస్తున్నావు. ఆ పరలోకపు నిత్య రాజ్యాన్ని మా కొరకు సిద్ధపరిచినందుకు స్తోత్రం. మాకు నాయనదిగా ఆ నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి తండ్రి నీ ప్రియకుమారుని లోకానికి పంపించినందుకు, వాక్యాన్ని పంపించినందుకు స్తోత్రం. ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో వారి యొక్క హృదయములో బలము పొంది, విశ్వాసం పొంది, ధైర్యము పొంది, దేవుడు తోడై ఉన్నాడు, మంచి రాజ్యం ఇవ్వబోతున్నాడు అని చెప్పి నేను అట్టి విశ్వాసంతో ముందుకు కొనసాగడానికి ప్రార్థనా బలం, శక్తి దయచేయండి. ప్రతి సాతాను అంధకార చీకటి శక్తుల నుంచి దూరపరిచి అందరినీ కూడా కాపాడి బలపరచమని క్రీస్తుపేట ప్రార్థిస్తున్నాం. ఆమేన్.